అమ్మ కోడలి పిల్ల ఆంటీకి టీ పెట్టుకురా, అలానే కొంచెం పకోడీ వేసుకునిరా. చూడు వదిన, నా మనమడ అచ్చన్న ఆపోలికే కదా. డెలివరీ అయ్యి 4 వారాలైంది, ఇంతవరకు బెడ్ దిగలి. ఈరోజే ఫస్ట్ టైం కిచెన్లో అడుగు పెడుతుంది మహారాణి. నాకు 4 పిల్లలు. డెలివరీ అయిన ప్రతిసారి 2 రోజుల్లో లేచి నా పనులన్నీ నేనే చేసుకునేదాన్ని. ఈవిడ గారికి ఏదైనా చిన్న పని చెప్తే చాలు, అమ్మో తలనొప్పి, అమ్మో కాలు నొప్పి, అమ్మో నడుము నొప్పి, ఆ నొప్పి ఈ నొప్పి, ఎక్కడి నుండి వస్తాయో తెలియదు ఇన్ని నొప్పులు. 4 పిల్లల్ని కన్నా కానీ ఏనాడు చిన్న నొప్పి పెరగదు నాకు. చెప్తే నమ్మవు కానీ వదిన, కేజీలు బాదం పప్పు, పిస్తా పప్పు, ఆ పప్పు ఈ పప్పు, ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చేవాడు నా కొడుకు. అన్నీ తీసుకెళ్ళి ఆ రూమ్లో పెట్టుకొని దాచుకొని తినేది. అయినా కూడా ఇన్ని నాటకాలు. 4 పిల్లల్ని కన్నా కానీ ఏనాడు బాదం పప్పు పెరగను. అన్నీ నార్మల్ డెలివరీ. చిలక్కి చెప్పినట్టు చెప్పిన వదిన 9 నెలలు ఖాళీగా బెడ్ మీదనే కూర్చుంది. కాస్త లేచి ఇంట్లో పనులు చేయమ్మా, కింద కూర్చొని తడిపట్టేయమ్మా అని చెప్పిన విన్నదా, పొట్ట గోయించుకొని కూర్చుంది. ఇప్పుడు రాలేదా, అయినా కూడా అన్ని పనులు చేసినాం. అందుకే కదా మనకు 4 పిల్లలైనా 5 పిల్లలైనా నార్మల్ డెలివరీ అయినాయి. ఏనాడు హాస్పిటల్ ఎరగము. అయినా వీళ్ళని కాదు, వీళ్ళని ఇట్లా గారాబంగా పెంచిన వీళ్ళ అమ్మా నాన్న అనాలి. నిన్న ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నా, అదేదో డిప్రెషన్లోకి వెళ్తుందంట. నేను చెప్పిన పిల్లాడికి 6 నెలలు వచ్చేదాకా ఎక్కడికి పోయేది లేదు, ఇక్కడనే ఉండాలి అని.